ప్రాణాయామం, ఋషికాసనం సాధన చెయ్యటం ద్వారా పిల్లల్లో వచ్చే చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. సరళ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడి చేతిని ముక్కు వైపుగా తీసుకొని వస్తూ బొటన వేలును కుడి నాసికా రంధ్రంపై మూసి ఉంచి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస లోనికి పీల్చుకొని ఉంగరపు వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి బొటన వేలును పైకెత్తి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. తిరిగి ఇదే నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకొని బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజూ 4 నుండి 8 నిమిషాల పాటు సాధన చెయ్యవచ్చు. రెండవ ప్రక్రియ ఋషికాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచాలి. తరువాత ఎడమ కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ ఎడమ భుజం మీదుగా మెడపై ఉంచి ఇప్పుడు చేతుల్ని కుడి కాలును దృఢం చేసి శరీరాన్ని పైకెత్తి కుడి కాలుపై వంగి ఉండాలి. చేతులు రెండింటినీ 2 వైపులా కాలుకు అడుగు దూరంలో నేలపై ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చేయటానికి కుడి కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ కుడి భుజం మీదుగా మెడపై ఉంచాలి. చేతుల్ని ఎడమ కాలును దృఢం చేస్తూ శరీరాన్ని పైకెత్తి ఎడమ కాలుతో వంగి నిలబడాలి. చేతులు రెండింటినీ ఇరుపక్కలా నేలపై ఎడమ కాలుకు అడుగు దూరంలో ఆంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ఈ ఆసనం రోజూ 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా సరళ ప్రాణాయామం, ఋషికాసనం పిల్లలచే సాధన చేయించటం ద్వారా చర్మంలోని అన్ని నరాలకు, నాళాలకు రక్తం సక్రమంగా ప్రసరించి స్వేదగ్రంథుల్లో పేరుకుపోయిన అపాన వాయువులు, మృత కణాలు నశించి జీవకణాలు ఏర్పడి పిల్లల్లో వచ్చే చర్మ సమస్యలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.